శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బరిలో 9 మంది అభ్యర్థులు నిలిచారు. 29 సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా పోటీలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వెందాల మోషక్, వైసీపీ అభ్యర్థినిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాస్పత్రి చక్రవర్తి రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బి సాయి వేదవర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా బడ్డి ముఖలింగం, జై భీమ్రావ్ భారత్ పార్టీ అభ్యర్థిగా విశ్వనాథం లాబాల రిజిస్టర్ అయి గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మురపాల లక్ష్మి, సుగ్గు చక్రవర్తి రెడ్డి, వరప్రసాదరావు జన్నెల పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోటీగా ఇండిపెండెంట్లు కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. నామినేట్ చేయబడి చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసము మరియు ధన్యతను కలిగి ఉంటానని మరియు కనబడ్డా అశోక్ బెంగాల్